మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ షార్ట్లో మనము భవార్లోకం అంటే ఏమిటో తెలుసుకుందాం. భవార్లోకము అనే సంస్కృత మూలమైన భవ జన్మ లేదా ఉనికి మరియు లోకం ప్రపంచం లేదా స్థలం అనే రెండు పదాల కలయిక. ఇది హిందూ తత్వశాస్త్రంలో ఒక ముఖ్యమైన స్థానం. ముఖ్యంగా పురాణాలు మరియు ఉపనిషత్తులలో ప్రస్తావించబడింది. భవార్లోకం అంటే ఏమిటి? భవార్లోకం అనేది భూమి అంటే మానవలోకం మరియు స్వర్గం దేవలోకం మధ్యలో ఉండే లోకం. దీనిని మధ్యలోకం మధ్యస్థ స్థితి అని కూడా అంటారు. ఇది జీవాత్మలు పుణ్యపాప ఫలాలను అనుభవించే స్థానం, పునర్జన్మకు సిద్ధమయ్యే స్థితిగా పరిగణించబడుతుంది. భవార్లోకం అంటే పునర్జన్మలకు కారణమయ్యే జీవచక్రంలో మధ్యస్థ దశ అని అర్థం. భవార్లోక ఆవిర్భావం బ్రహ్మాండ సృష్టి సమయంలో సప్తలోకాలు ఏర్పడినప్పుడు జరిగింది. వివరణ ప్రకారం లోకాలు ఇలా ఉంటాయి: 1 భూలోకము, 2 భువర్లోకము, 3 స్వర్లోకము, 4 మహర్లోకము, 5 జనలోకము, 6 తపోలోకము, 7 సత్యలోకం. ఇందులో భువార్లోకము లేదా భవార్లోకము అనేది భూమి అంటే మానవ లోకం మరియు స్వర్గం మధ్య ఉన్న లోకం. దీనిని దేవతలు, ఋషులు, పితృదేవతలు, గంధర్వులు నివసించే స్థలంగా వేదాలు పేర్కొన్నాయి. భవార్లోకం అనేది ధ్యాన యజ్ఞ పుణ్యకర్మలు ద్వారా చేరదగిన స్థలం. మనిషి తన కర్మ ఫలానుసారంగా పుట్టుక తర్వాత భవార్లోకంలోకి ప్రవేశిస్తాడు. గాయత్రి మంత్రంలో భూహు భువః స్వహ అనే 3 పదాలలో భువః అంటే భవార్లోకము అంటే అది మనిషిని ప్రాణశక్తి, మానసిక స్థితి, సృష్టి చైతన్యం సూచిస్తుంది. భవార్లోకము ఆధ్యాత్మికంగా జీవుడు అహంకారాన్ని విడిచి ఆత్మ సాక్షాత్కారానికి చేరుకునే మార్గం కూడా. భవార్లోకం మనలో ఉన్న ఒక స్థితి. జీవాత్మ తన శరీర బంధనాలను విడిచి దివ్య చైతన్యాన్ని గ్రహించే మార్గం. ఇది భవార్లోకము లేదా భువర్లోకము. దీని గురించి మనకి చాలా బాగా అర్థమైనట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాన్ని చాలామందికి అర్థమయ్యేటట్లుగా మనం చెప్పాలి అంటే ఈ ఆడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.